14 అధ్యాయాలు అయిపోయినాయి. 15వది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అంటే తన స్వరూపాన్ని చెప్తున్నాడు. ఊర్ధ్వమూలం అధశాకం. ఈ అశ్వత్థ వృక్షం ఎట్లా ఉంటుందంటే దాని మూలం పైన ఉంటుంది. మనం మామూలుగా చెట్టు చూస్తే దాని కొమ్మలు ఆకులు అన్ని పైకి ఉంటే ఇదే చాలా పైకి ఉంది అని అనుకుంటాం. అంటే ఈ ప్రపంచాన్ని చూసి ఇదే మూలము అని అనుకుంటాం అన్నట్టు. అందుకే అశ్వత్థ వృక్షంతో ఇక్కడ చూపెడుతున్నాడు. పైన కనబడేది మూలం కాదు, దాని లోపల ఉన్నది అసలు మూలం, అదే ఊర్ధ్వం. అందుకే ఊర్ధ్వ మూలం అంటే మూలమే పైది గొప్పది అన్నట్టు. ఉన్నత స్థితికి వెళ్తావు అంటే ఉత్తమ స్థితి, అదే మూలం. అక్కడి నుంచే మిగిలినవన్నీ వచ్చినప్పుడు, మూలానికి పోయినప్పుడు మాత్రమే అది ఉత్తమ స్థితి అవుతుంది. ఆ తర్వాత వచ్చే వాటికి పోతే ఉత్తమ స్థితి కాదు. ఆత్మజ్ఞానం అంటే మన మూలాన్ని తెలుసుకోవడం. అందుకే ఇక్కడ ఊర్ధ్వ మూలం. ఆ బ్రహ్మని కింద ఉన్న బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అదే మూలము. అక్కడి నుంచే చెట్టు తర్వాత పైకి వచ్చింది. మూల స్థితి తెలుసుకున్నప్పుడు ఈ చెట్టులోని మిగిలినవన్నీ విషయాలు తెలుస్తాయి. తర్వాత అధశాకం, ఆ కొమ్మలన్నీ అన్ని కిందికి ఇట్లా వంగి ఉంటాయి. అవి తర్వాతవి అన్నట్టు. అధహ అంటే తర్వాత పుట్టిన ప్రపంచము. అట్లా అంటే అశ్వత్థం అవ్యయం, అలాంటి వృక్షము అవ్యయము అంటే నాశనము లేనిది. అంటే ఈ సృష్టి ఏదైతే ఉన్నదో మూలం నుంచి వచ్చిన ఈ సృష్టి ఇది అవ్యయం. అంటే సృష్టి అవ్యయం అంటే మూలం అవ్యయం. ఆ మూలం నుంచి సృష్టి స్థితి సంహారాలు అవి నడుస్తూనే ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు క్షేత్రము క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడి నుంచి క్షేత్రము ఉద్భవించింది, క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు వ్యాపించి ఉన్నాడు అని. అదే విధంగా ఇక్కడ దాన్ని తన స్వరూపాన్ని ఈ రకంగా చెప్తున్నాడు. యస్య చింతాంసి పర్ణాని. అయితే ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వేదాలన్నీ కూడా ఈ చెట్టు యొక్క ఆకులు, కానీ మూలము బ్రహ్మ. అందుకే వేదానికి మూలము ప్రణవం, ఓంకారం, వేదమాత అని అంటారు కదా, గాయత్రి మంత్రం. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినవి అంటే ఆ బీజం నుంచి పుట్టినవి. కాబట్టి తం యహ వేద స వేదవిత్. వేదము అంటే ఉత్తగా మంత్రాలు బట్టి కొట్టుడు కాదు, దాని మూలతత్వం తెలుసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే, ఈ మొత్తం వృక్షాన్ని తెలుసుకున్నప్పుడు పరిపూర్ణంగా. అందుకే తం అంటే ఆ వృక్షం అన్నట్టు. ఆ వృక్షాన్ని యహ వేద ఎవరైతే తెలుసుకుంటారో సహ వేదవిత్. మూలతత్వాన్ని తెలుసుకోకుండా అతను వేదవేత్త కాలేడు. కొన్ని మంత్రాలు చదివినంత మాత్రాన వేదవిత్ కాదు. బ్రహ్మజ్ఞానం లేనంత వరకు అతను వేదవిత్ కాలేడు అని చెప్తున్నాడు అన్నట్టు ఇక్కడ. అంటే మిగిలినవన్నీ కూడా ఈ సంసారం అన్ని పుట్టింది ఆ మూలం నుంచి. అందుకే అశ్వత్థంలో అక్కడ మనం భగవంతుణ్ణి ఆరాధిస్తాం ఆ వృక్షం రూపంలో. తర్వాత అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. తస్య ఆ వృక్షం యొక్క గుణ ప్రవృద్ధ అంటే గుణాలు మనం పోయిన చాప్టర్ లో చెప్పుకున్నాం. సత్వ రజస్తము గుణాలు, వాటి తత్వం ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క దాన్ని. అయితే ఈ వృక్షం యొక్క గుణ ప్రవృద్ధ సత్వరజస్తము గుణాల చేత ఇది వృద్ధి పొందింది. ఈ చెట్టంతా కూడా ఆ గుణాలతోటే వృద్ధి పొందింది. పంచభూతాలతో ఈ గుణాలు కలిసి ప్రకృతిగా ఏర్పడి వృద్ధి పొందింది. తర్వాత విషయ ప్రవాళ అంటే శబ్దాది పంచ తన్మాత్రలు, శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో శబ్దస్పర్శ రూపరసగంధాలు,
ఇవి చిగుళ్ళుగా కలిగినవి అన్నట్టు. ప్రవాళం అంటే చిగురు. ఈ శబ్దాది విషయాలు ఆ చెట్టు యొక్క చిగుర్లు. తర్వాత శాఖలు, చిగుళ్ళు, శాఖలు. అధః ఊర్ధ్వం, కిందికి పైకి అన్ని వైపులా వ్యాపించినవి. ప్రసృత అంటే వ్యాపించినవి. అంటే ఈ చెట్టు ఎట్లా వృద్ధి పొందింది? మూలం ఏంటి? బిందువు. శ్రీచక్రంలో కూడా సేమ్ కంపేర్ చేసుకోండి. బిందువు, ఆ బిందువు మూలం. తర్వాత ఆ బిందువు తర్వాత త్రికోణం, త్రిగుణాలు, గుణ ప్రవృద్ధ, ఈ గుణాల చేత అది వృద్ధి పొందింది. ఆ తర్వాత విషయ ప్రవాళ, ఈ పంచభూతాలతో కలిసి, ఆ పంచభూతాలు ప్లస్ ఈ 3 కలిసి 8. అందుకే దాని వాక్తత్వ రూపంలో అది వృద్ధి పొందింది. అదే విధంగా ఇక్కడ కూడా ఈ శబ్దాది విషయాలు చిగుళ్ళుగా, కొమ్మలుగా పైకి కిందికి మొత్తం వ్యాపించింది. కర్మానుబంధీని, కర్మలు అనుబంధాలు కలిగిన మూలాని. అధః మనుష్యలోకే అనుసంతత అని. ఈ కర్మలతో బంధింపబడి, అవే మూలాలు. కర్మతో బంధింపబడ్డప్పుడే ఇక్కడ మనుష్య లోకంలోకి వస్తారు. కాబట్టి దాంతో అనుబంధం కలిగి మనుష్యలోకే అనుసంతత అని. ఈ మనుష్య లోకంలో మొత్తం ఈ మూలాలు అల్లుకొని ఉన్నాయి అని చెప్తున్నాడు. ఆ చెట్టు యొక్క తత్వం, ఆ చెట్టే ఈ మొత్తం విశ్వాన్ని చెట్టుతో కంపేర్ చేస్తున్నాడు, ఆ వృక్షంతో. ఆ వృక్షం చూడంగానే ఈ విశ్వం ఏ రకంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. న రూపం అస్యేహ తతోపలభ్యతే, నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ట, అశ్వత్థమేనం సువిరూఢ మూలం, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. అస్య రూపం ఇహ న ఉపలభ్యతే, అంటే దీని యొక్క రూపాన్ని, ఈ విశ్వం యొక్క రూపాన్ని, అది ఏదైతే ఉన్నదో అది చూడబడడం లేదు, అందరూ చూడట్లేదు. అంటే సరిగ్గా అర్థం అవ్వట్లేదు ఈ విశ్వం యొక్క రూపం. తత అంతః న, దాని యొక్క అంతం కూడా చూడబడడం లేదు. అంటే బ్రహ్మతత్వాన్ని ఎవరు చూడలేరు అన్నట్టు. నచక్షుష పశ్యతి కశ్చనైనం, దాన్ని ఎవరు చూడలేరు. తర్వాత దానికి అంతము లేదు. జ్యోతిర్లింగం ఏదైతే ఉన్నదో దాని అంతము కనబడదు కదా విష్ణువుకు, బ్రహ్మకు. అంటే బేసికల్ గా బ్రహ్మస్వరూపాన్ని ఎవరు చూడలేరు, దాని ఆది అంతము ఉండదు. అందుకే తత అంతః న ఆదిహి న, ఆదిని చూడలేదు, అంతం చూడలేదు. ఆ లింగోద్భవ కాలం, అదే మాటని ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క దాన్ని, ఆ లింగాన్ని, లింగము అంటే ఇక్కడ శివస్వరూపం అంటే బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపం అన్నట్టు. దాని అంతము చూడబడలేదు, తర్వాత ఆది చూడబడలేదు. సంప్రతిష్టాచ, దాని స్థితిని కూడా, అది ఎట్లా ఉంటది, ఎలా నిలబడుతుంది, దానికి ఆధారం ఏంది, దాన్ని కూడా ఎవరు చూడలేదు. సువిరూఢ మూలం ఏనం అశ్వత్థం దృఢేన, ఈ బాగా పెద్దగా మొదళ్ళు కలిగిన ఈ అశ్వత్థ వృక్షాన్ని దృఢేన అసంగ శస్త్రేణ చిత్వా, ఈ సంసారాన్ని, ఇంత ఏపుగా పెరిగిన ఈ సంసారం మొత్తం 3 గుణాలతో, తర్వాత శబ్దాది తన్మాత్రలతో పెరిగింది, మొత్తం అన్ని వైపులా వ్యాపించింది. దీన్ని దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, అసంగ శస్త్రేణ, అసంగం అనే శస్త్రం చేత ఛేదించాలి. అంటే దీనికి తగులుకోకూడదు అన్నట్టు, ఈ సంసారానికి తగులుకోకూడదు. సంగము అంటే తగులుకోవడం, అసంగము అంటే దానికి అటాచ్ కాకుండా, పద్మపత్రం ఇవాంబస కాకుండా ఉండాలి. అందుకే దీన్ని ఎట్లా జయించాలి, దీని విషయం ఎట్లా తెలుసుకోవాలంటే అది ఎంత పోయినా కూడా తెలియదు. ఇంకా దాన్ని ట్రాప్ చేసుకుంటే పోతుంది తప్ప అది అంతు దొరకదు దీన్ని. కాబట్టి దాన్ని అసంగ శస్త్రేణ చిత్వ, అసంగ శస్త్రంతో భేదించాలి అని చెప్తున్నాడు. తతః పదం తత్పరి మార్గితవ్యం, యస్మిన్ గత న నివర్తంతి భూయః, తమేవ చాద్యం పురుషం ప్రపద్యే, యత ప్రవృత్తి ప్రసృత పురాణి. ఏం చేయాలి?
అంటే తతః తర్వాత దాన్ని ఛేదించాక యస్మిన్ గతాః దేని యందైతే వెళ్తారు వెళ్ళిన వాళ్ళు భూయః న నివర్తంతి మళ్ళీ వెనుకకు రారు. ఏ స్థానానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రారు. ఈ అసంగత్వం వచ్చాక దేన్ని తెలుసుకోవాలి, తర్వాత ఏం చేయాలి అంటే ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు, మళ్ళీ జన్మ ఉండదు అంటే ఆ ముక్తి అన్నట్టు. అలాంటి స్థానం బ్రహ్మస్థానం పరమపదం. అలాంటి పరమపదాన్ని పరిమార్గితవ్యం అంటే అది వెతకదగ్గది. దీనికి అటాచ్ కాకుండా ఇప్పుడు ఏం చేయాలి అంటే సాధన చేయాలి. సాధన చేసేవాడు దీనికి అటాచ్ అయ్యి ఉండొద్దు అన్నట్టు. దీనికి అటాచ్ కాకుండా సాధన చేస్తూ, సాధన దేనికోసం చేయాలి అంటే ఏ స్థానం చేరుకుంటే మళ్ళీ వెనుకకు తిరిగి రారు, మళ్ళీ జన్మ ఉండదు, అలాంటి స్థానం వెతకదగ్గది, దాన్ని వెతకాలి అన్నట్టు. యతః పురాణి ప్రవృత్తి ప్రసృతః తం ఆద్యం పురుషం ఏవ ప్రపద్యే. ఎవరి నుంచైతే ఈ ప్రాచీనమైన పురాణి ప్రవృత్తి, ప్రవృత్తి అంటే సంసారం, ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అని చెప్పుకున్నాం కదా. నివృత్తి మార్గం అంటే మళ్ళీ సంసారం నుంచి వెనుకకు పోయి ఒకసారి మన మూలాన్ని చూసుకోవడం. ప్రవృత్తి మార్గం అంటే మళ్ళీ రోజు చేసే మన పనులు. ఈ సంసార వృక్షం యొక్క ప్రవృత్తి ఏదైతే ఉన్నదో ఇది ఎక్కడి నుంచి ఎవరి నుంచి వచ్చింది, ఎవరి నుంచి ప్రసృత విస్తరించిందో తం ఆద్యం పురుషమేవ, ఆ ప్రాచీనుడైన పురుషుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రపద్యే పొందుతాను అనే భావంతో ఏం చేయాలి, పరిమార్గితవ్యం. మొదటి సంసారం నుంచి అసక్త, దానికి తగులుకోకుండా ఉండాలి. అంటే ఏం చెయ్యొద్దు, అన్ని చెయ్యాలి, పనులు చేయాలి కానీ దానికి అటాచ్ కావద్దు. పద్మపత్రం వివాంబస. అది అయిపోయినాక ఆ తర్వాత చేయాల్సింది సాధన. సాధనతో ఏం సాధించాలి అంటే ఏ స్థానం పోయి మళ్ళీ తిరిగిరారు, మళ్ళీ జన్మ ఉండదు, అలాంటి స్థానాన్ని వెతకడానికి సిద్ధం అవ్వాలి. ఆ స్థానం ఏంటి, దేని నుంచి అయితే ఈ సంసార వృక్షం ఇదంతా పుట్టిందో, దేని నుంచి విస్తరించిందో అలాంటి పరమ పురుషుణ్ణి పొందుతాను, అది మాత్రమే పొందదగ్గది, ఆ స్థానమే పొందదగ్గది, అతన్నే పొందుతాను అనే బలమైన దృఢమైన నిశ్చయంతో అతను సాధన చేయాలి అని చెప్తున్నాడు. తర్వాత నిర్మాణ మోహ జితసంగ దోష అధ్యాత్మ విద్య వినివృత్త కామ ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్య మూఢా పరం పదం అవ్యయం తత్. అందుకే ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం. ప్రవృత్తి పొద్దున అయిపోగానే ఇదంతా క్లాస్ అయిపోయి మొత్తం చేయగానే మీ పనులు మీరు చేసుకుంటారు అందరు, అది ప్రవృత్తి మార్గం. అంటే సంసారంలో మళ్ళీ వెనుకపోతారు, పోయి అన్ని పనులు చేస్తారు. కానీ అసంగ, దానికి అటాచ్ కాకుండా చేసేదాన్ని చేసి మళ్ళీ పని అయిపోగానే మళ్ళీ నివృత్తి మార్గం. ధ్యానం చేస్తారా, ఇదంతా చేశా, ఇక్కడి నుంచి వచ్చేది ఏంటి, నేను ఆ పరబ్రహ్మం తెలుసుకోవాలి, ఈ సృష్టి యొక్క మూలాన్ని అర్థం చేసుకోవాలి అనే భావంతో మళ్ళీ నివృత్తి అవుతారు. అంటే జ్ఞానము కర్మ రెండు నడుస్తూనే ఉంటాయి, ప్రవృత్తి నివృత్తి. ఈ రెండు మనిషికి రెక్కలు లాంటివి. వైశ్వానరాగ్ని ఈ రెండు రెక్కలతో పైకి ఎగురుతుంది. మన లోపల ఉన్న ప్రాణాగ్ని, ఈ జ్ఞానము ఒకవైపు కర్మ ఒకవైపు, ఈ రెండు రెక్కలుగా చేసుకొని పైకి ఎగురుతుంది. పైకి అంటే మూల స్థానానికి. ఇటు ఉన్న స్థితిని మనం నడపాలి. ఎందుకంటే మొదలే ఇంతసేపు చెప్పాడు, కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు, కాబట్టి కర్మ చేస్తూ పోవాలి. కానీ కర్మ ఎలా చేయాలి, జ్ఞానం తెలుసుకొని, విషయాన్ని తెలుసుకొని చేయాలి. రెండు రకాలుగా ఉంటది. ఒకటి విషయం తెలుసుకొని కర్మ చేస్తారు, ఇంకోళ్ళు కర్మ చేస్తూ తెలుసుకుంటారు వాళ్ళ వాళ్ళ తత్వాన్ని బట్టి. కానీ ఏదో రకంగా మొత్తానికి రెండు ఉండాల్సిందే. ఒకటే ఉంటే మాత్రం ఒకటే చెయ్యి ఉన్నట్టు. రెండు చేతులు లేకుంటే పని సరిగ్గా చేయలేం. ఒకటే చెయ్యి ఉంటే ఎట్లా ఉంటది, ఒకటే కర్మ ఉన్నా ఒకటే జ్ఞానం ఉన్నా అది ఒక్క చెయ్యి కిందికి లెక్క అవుతుంది. కాబట్టి ఈ రెండిటిని సమన్వయం చేస్తూ ముందరికి పోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిర్మాణ మోహ,
నిర్మాణ మోహ, అహంకారము మోహము తొలగిపోయిన వాళ్ళు. ఇవే చాలా ఇంపార్టెంట్. అంటే నేను నాది. ఎక్కడికి చూసినా మళ్ళీ స్పిరిచువాలిటీలో కూడా అహంకారమే. నేను చేసేదే కరెక్ట్, నేను నమ్మిన దేవుడే దేవుడు, ఇట్లా ఉంటారు కదా. కాబట్టి ఇవి ఉండొద్దు. దాని మీద మోహం, నేను చేసిందే కరెక్ట్ అని అనుకోవడం, నేను అనే భావన వస్తుంది. ఆ చేసిన దాని మీద మోహం, చేసేదాని మీద. దాని యొక్క అసలు జ్ఞానతత్వం తెలియనంత వరకు ఇట్లా వస్తుంటది అన్నట్టు. నిర్మాణ మోహ, మానము, తర్వాత మోహము తొలగిపోయిన వాళ్ళు. జిత సంగ దోష, జయించిన సంగ దోషం గల వాళ్ళు. అంటే ఇంతకుముందు చెప్పినట్టు సాధనలో ఫస్ట్ ఏమి ఉండాలి? అటాచ్మెంట్ ఉండొద్దు. అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ చేసే పని మీద అప్పుడు ఇంకోళ్ళు ఒకటి, ఇవన్నీ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. నేను ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు. కాబట్టి దానికి సంగము ఉండకూడదు. ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధో అభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యత్. కాబట్టి సంగము ఉండకూడదు. అందుకే జిత సంగ దోష, ఈ సంగ దోషాన్ని జయించిన వాళ్ళు అన్నట్టు, జయింపబడిన సంగ దోషం కలిగిన వాళ్ళు. అధ్యాత్మ నిత్యాహ, అంటే పరమాత్మ చింతనయందు ఎల్లప్పుడూ ఆసక్తులు. వాళ్ళ ఈ విషయాల మీద ఆసక్తి లేదు, కానీ దేని మీద ఆసక్తి ఉన్నది అంటే అధ్యాత్మ నిత్య, పరమాత్మ చింతన మీద ఆసక్తి ఉండాలి. దాని మీద ఉండొద్దు, దీని మీద ఉండాలి. వినివృత్త కామాహ, అంటే తొలగిపోయిన కామాలు, కోరికలు కలిగిన వాళ్ళు. కోరికలు తొలగిపోయినవి కాబట్టి దాని మీద సంగం ఉండదు. కాబట్టి అందుకే జిత సంగ దోష. తర్వాత నిర్మాణ మోహ, అది మళ్ళీ అహంకారం, అది సపరేట్. ఇట్లా ఉన్నవాళ్ళు సుఖ దుఃఖ సంజ్ఞై ద్వంద్వై విముక్త. సుఖము దుఃఖము ఈ రెండు ద్వంద్వాలు, కొద్దిసేపు సుఖం ఉంటది, కొద్దిసేపు దుఃఖం ఉంటది. ఈ రెండు ద్వంద్వాలను జయించిన వాళ్ళు. అంటే వాళ్లకు సుఖము లేదు, దుఃఖము లేదు. ఎందుకంటే ఈ సుఖ దుఃఖాలు ఇంద్రియాలకు సంబంధించినవి కాబట్టి వాటికి అతీతమైన స్థితిలో ఉన్న వాళ్ళు. ఈ సుఖ దుఃఖాలనే ద్వంద్వాల చేత వీళ్ళు విడువబడిన వాళ్ళు. తర్వాత అమూఢాహ, మూఢులు కాని వాళ్ళు, మూర్ఖులు కాదు, వివేకం ఉన్నవాళ్ళు అన్నట్టు. అవ్యయం, అలాంటి వాళ్ళు అవ్యయం తత్పదం గచ్చంతి, అలాంటి వాళ్ళు మాత్రమే అవ్యయం అంటే నాశరహితమైన తత్పదం, ఆ స్థానాన్ని గురించి వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ దేనికో దానికి అటాచ్ అవుతారు. కొద్దిగా ఓ లెవెల్కి వచ్చి మళ్ళీ ప్రతి దాంట్లో కూడా మామూలు వాళ్ళు ఎట్లా ఉండనే ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అదే స్థితిలోకి వస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్లో దానికి అటాచ్ అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ అటాచ్ కాకుండా కేవలం పరమాత్మ మీద చిత్తం ఉండి ఇలాంటి ద్వంద్వాలను జయించిన వాళ్ళు, అప్పుడు వాళ్ళు మాత్రమే ఆ స్థానాన్ని గురించి వాళ్ళు వెళ్ళగలుగుతారు. వాళ్ళు మాత్రమే నిజమైన సాధకుడు. సాధకుడు ఇప్పుడు ఏ రకంగా ఉండాలి అని అర్థమవుతున్నది. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఆ స్థానం ఎట్లా ఉంటది అంటే యత్ గత్వా న నివర్తంతే, ఒకసారి ఆ స్థానానికి వెళ్తే మళ్ళీ తిరిగి వెనుకకు రారు, అంటే మళ్ళీ జన్మ ఉండదు. అలాంటి స్థానం. తత్ మమ పరమం ధామ, అదే నా యొక్క గొప్ప స్థానము. తత్ సూర్య న భాసయతే, అక్కడ ఈ బయట కనబడే సూర్యుడు ప్రకాశింపజేయడు. అంటే సూర్యుడినే అది ప్రకాశింపజేస్తుంది, సూర్యుడు దాన్ని ప్రకాశింపజేయడు, అదే సూర్యుడిని ప్రకాశింపజేస్తుంది అన్నట్టు. శశాంక న, ఈ చంద్రుడు దాన్ని ప్రకాశింపజేయడు. అంటే కనబడే
సంసారానికి అది అతీతమైన శక్తి. ఆ శక్తి ఈ చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తుంది, కానీ దాన్ని చంద్రుడు ప్రకాశింపజేయడు. పావకః నా, అగ్ని కూడా దాన్ని ప్రకాశింపజేయడు. అంటే దీన్ని యోగ మార్గం ద్వారా చెప్పాలంటే అగ్నిమండలం, సూర్యమండలం, సోమమండలం, ఈ 3 మండలాలకు అతీతమైన సహస్రార స్థితి అన్నట్టు. కాబట్టి ఇవి దాన్ని ప్రకాశింపయ్యేది, దానివల్ల ఇవన్నీ పుడుతున్నది, సహస్రారం నుండి ఇవన్నీ పుడుతున్నాయి. కాబట్టి ఇవి దాన్ని ప్రకాశింప చేయదు అని చెప్తున్నాడు అన్నట్టు. అలాంటి పరమస్థానం. దాంట్లో సౌందర్య లహరిలో కూడా వస్తుంది, సుధాధారా సారై తవ చరణాంతర్ విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమి భుజగ నిభ మధ్యుష్టవలే స్వమాత్మానం కృత్వ స్వభిషి కులకుండే కుహరిణి అని 3 లోకాలు, బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు తర్వాత అవి భేదనం అయిన తర్వాత చేరే స్థితి. అయితే ఆ స్థానం గురించి చెప్తున్నాడు అన్నట్టు. అక్కడికి వచ్చాక, అది అయిపోయినాక అంటే నివృత్తి స్థితి, అక్కడి నుంచి మళ్ళీ ప్రవృత్తి స్థితిలోకి, ఈ సంసారంలోకి జీవుడు వస్తాడు. అయితే నా తత్వం అది, ఆ పరమాత్మ తత్వం. అక్కడ దానికి రూపము, తర్వాత పేరు ఏది లేదు. మనం ఏంటంటే పేర్లతో కన్ఫ్యూజ్ అవుతాం. ఓసారి విష్ణు, ఓసారి శివ, ఓసారి ఇది అది, దానికన్నా ఇది ఎక్కువ. ఇవన్నీ గుణాలు ఏవైతే ఉన్నాయో విశుద్ధి చక్రం వరకు, ఎందుకంటే ఈ శబ్దాలన్నీ పుట్టేది అక్కడనే. రూపం మణిపూర చక్రం వరకే, అవన్నీ రూపం కనబడేది, త్రిశూలం అది ఇది అన్ని కనబడేది అక్కడే వరకే. ఈ బ్రహ్మతత్వానికి రూపము లేదు, శబ్దము లేదు, మనస్సు లేదు, ఏది లేదు, అన్నిటికీ అతీతమైన తత్వం అని చెప్తున్నాడు. చాలా మంది దీని గురించి వీటిలోనే ఇక్కడనే తిరుగుతారు. వీళ్ళు పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ఈ అట్రిబ్యూట్స్ ను బట్టి కొట్టుకోరు. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మ పరమాత్మ అట్రిబ్యూట్స్, అన్ని అట్రిబ్యూట్స్ కు అతీతం. అతని నుంచి ఇవన్నీ పుట్టినాయి. ఇక్కడనే అతన్ని లిమిట్ చేయొద్దు. ఈ నిచ్చెనని పట్టుకొని, నిచ్చెన పూర్తిగా ఎక్కాక నిచ్చెన అవసరం లేదు. ఈ నిచ్చెనకి అట్రిబ్యూట్స్ అన్ని ఉంటాయి, ఎక్కడానికి ఇవన్నీ అవసరం. ఇవన్నీ అవసరమే, కానీ ఎక్కడానికి అవసరం. కానీ ఇక్కడ నిచ్చెనని చూసి ఇదే మొత్తం అని అనుకుంటే అక్కడ భ్రమపడ్డట్టు అవుతుంది అని. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శిష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి మమ సనాతన అంశ ఏవ. నా యొక్క ఈ ప్రాచీనమైన అంశ ఏదైతే ఉందో అది జీవలోకే జీవభూత, నాలోనే ఒక అంశ ఈ జీవలోకంలో అంటే సంసారంలో జీవభూత, జీవునిగా అయి ప్రకృతిస్థాని అంటే ప్రకృతి పంచభూతాల రూపంలో తమ తమ స్థానాల్లో ఉన్నది. మనశ్శిష్టాన్ని మనస్సు 6వదిగా కలిగినది అయిన ఇంద్రియాణి కర్షతి. ఈ మనస్సు ఈ ఇంద్రియాలను ఈ జీవ రూపంలో దీన్ని లాగుతున్నది. నా అంశ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఈ అన్నిటిని కంట్రోల్ చేస్తూ ఈ ఇంద్రియాలను, అంటే తన ఏంది రథసారథి, దాని మీద ఎక్కాడు, పగ్గం పట్టుకున్నాడు. పగ్గం పట్టుకొని ఏం చేస్తున్నాడు, ఇంద్రియాల రూపంలో ఉన్న గుర్రాలను లాగుతున్నాడు అన్నాడు. అంటే కంట్రోల్లో పెడుతున్నాడు. అప్పుడే బండి సరిగ్గా నడుస్తుంది. ఒకవేళ సరిగ్గా గుర్రాలు కంట్రోల్లో లేకుంటే ఎటు పడితే అటు పోతాయి. రథం మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి రథసారథి అక్కడ ఎవరు అంటే పరమాత్మ. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ రథాన్ని సరిగ్గా పట్టుకపోలేకుండా ఆ మనస్సు కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు, పగ్గాలు సరిగ్గా మనం అది చేయనప్పుడు, కంట్రోల్ చేయనప్పుడు గుర్రాలు ఎటు పడితే అటు పోతాయి. కాబట్టి ఇక్కడ నా అంశ ఈ సంసారంలో ఈ జీవుని రూపంలో కనబడుతున్నది, కానీ అది ఈ మనస్సును
ఆధారంగా చేసుకొని మిగిలిన వాటిని లాగుతున్నది, కంట్రోల్ చేస్తున్నది అని చెప్తున్నాడు. శరీరం యదవాప్నోతి ఇచ్ఛాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని నాశయాత్ వాషయాత్. ఈశ్వర, ఈ శరీరానికి ప్రభు అయిన ఈ జీవుడు, ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో, ఈశ అంటే కంట్రోల్ చేసేవాడు అన్నాడు. యచ్చాపి, ఎప్పుడైతే ఉత్క్రామతి, ఈ శరీరం నుంచి పైకి లేస్తాడో, ఈ అంశ పరమాత్మ యొక్క అంశ జీవుడు ఈ శరీరం నుంచి ఎప్పుడైతే శరీరం వెళ్ళిపోతున్నప్పుడు, ఉత్క్రామ స్థితి అంటే మరణ స్థితి, శరీరం వదిలిపెట్టేటప్పుడు, అప్పుడు యత్ శరీరం అవాప్నోతి, అప్పుడు ఇంకో శరీరాన్ని పొందుతాడు. ఆ పొందుతున్నప్పుడు వాయు ఆశయాత్ గంధాన్ని, ఇంద్రియాల్లో ఉన్న ఇంద్రియ వాసనలను తీసుకొని ఇంకో శరీరానికి చూస్తాడు అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే మరణం సంభవించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, వాయువు ఎట్లనైతే పుష్పాల మీద ఉన్న వాసనను తీసుకుపోయి ఇంకో దానికి పోతాడు, అదే రకంగా జీవుడు కూడా ఈ శరీరంలో, ఇంద్రియాల్లో ఉన్న వాసనలను, ఈ కారణ శరీరంలో ఉన్న వాసనలను ఇంకో దానికి పట్టుకపోతాడు అని ఈ సృష్టి ఎట్లా నడుస్తున్నది ఏంది అని చెప్తున్నాడు అన్నట్టు. తర్వాత శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. అయం, ఈ జీవుడు ఏం చేస్తాడు? శ్రోత్రం అంటే చెవును, చక్షు కంటిని, స్పర్శనం అంటే త్వక్ ఇంద్రియాన్ని, చర్మాన్ని అన్నట్టు, రసనంచ నాలుకను, ఘ్రాణం ముక్కును, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలన్నీ పైన ఉంటాయి తల మీద. శ్రోత్రత్వక్ చక్షు రసనానాస, ఘ్రాణం ముక్కును, మనః అది ఆరవది, ఈ మనస్సును, అధిష్టాయ అధిష్ఠించి, విషయాను ఉపసేవతే ఈ విషయాలను అనుభవిస్తాడు. అంటే ఈ జీవుడు మనస్సు, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలను అధిష్ఠించి విషయాన్ కర్మేంద్రియాల ద్వారా పనులు చేస్తూ వాటిని అనుభవిస్తాడు. ఈ జ్ఞానేంద్రియాలు ఏమన్నా శబ్ద స్పర్శ రూపరసగంధాలు, ఒక్కొక్కటి ఆ తన్మాత్రలను అనుభవిస్తాడు అన్నట్టు. తరువాత ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుష. ఉత్క్రామంతం స్థితం వాపి, ఈ పైకి లేచిపోతున్నా కూడా జీవుడు, అట్లాంటి స్థితిలో ఉన్నా కూడా, అంటే ప్రాణం వెళ్ళిపోతున్నా కూడా, గుణాన్వితం భుంజానం వా, ఈ గుణాలతో కూడి అతను శబ్దాదులను అనుభవిస్తున్నాడు, భుజిస్తున్నాడు. దేన్ని? శబ్దాదులను, అవే విషయాలు. దేని ద్వారా? ఈ జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవిస్తూ గుణాలతో కూడి, విమూఢాహ, ఈ మూఢులు నానుపశ్యంతి, గుర్తించడం లేదు. అసలు ఎవరు దీన్ని అనుభవిస్తున్నారు అనే విషయాన్ని గుర్తించడం లేదు. కేవలం జ్ఞానచక్షుష, జ్ఞానం అనే నేత్రం ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చూస్తున్నారు. ఈ మామూలు నేత్రంతో అవి చూడలేకపోతున్నారు, వాళ్ళకి కనబడడం లేదు. ఎందుకంటే మామూలు నేత్రంతో అంత బయటి విషయాలు కనబడతాయి. కేవలం జ్ఞానచక్షువుతో మాత్రమే ఆ లోపలి విషయాలు, అసలు తత్వం అర్థం చేసుకున్నప్పుడు అసలు ఏం జరుగుతున్నది అని తెలుస్తుంది. మూఢులు ఇది తెలుసుకోవడం లేదు అని చెప్తున్నాడు అన్నట్టు. ఎందుకు అంటే జ్ఞానచక్షువుతో చూడడం లేదు. యతంతో యోగినశ్చైనం
అవస్థితం యతంతో కృతాత్మాను నైనం పశ్యంత్యచేతసః. తర్వాత యోగినః యతంతః ఏనం పశ్యంతి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యోగులు ప్రయత్నం చేస్తూ ఏనం పశ్యంతి, ఏనం అంటే ఈ ఆత్మను, పశ్యంతి చూస్తున్నారు. ఎవరు? యోగులు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. యతంతః అలా చేస్తూ దాన్ని చూస్తున్నారు. మరి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా చూడగలుగుతారా అంటే లేదు. ఏం చెప్తున్నాడంటే అకృతాత్మానః అంటే సంస్కరింపబడని మనస్సులు గల వాళ్ళు, అచేతసః వివేక జ్ఞానం లేదు, మనస్సులు సంస్కరింపబడలే, వాళ్ళకి ఇంకా మళ్ళీ ఇవే అజ్ఞానంలోనే ఉన్నారు. అజ్ఞానం అంటే వాళ్ళ మనస్సులను శుద్ధి చేసుకోలేదు, అన్నిటికీ అటాచ్ అయి ఉన్నారు. అటాచ్ అయి ఉన్నప్పుడు మనస్సు శుద్ధి కాదు, వాసనలతో నిండిపోయింది కాబట్టి వివేక జ్ఞానం లేదు, బుద్ధి సరిగ్గా లేదు, పూర్వజన్మ సుకృతం. అట్లాంటి వాళ్ళు యతంతః అపి ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఆత్మని అవస్థితం న పశ్యంతి, ఈ అంతఃకరణంలో ఉన్న ఈ ఆత్మను చూడలేరు. ఎందుకంటే వీళ్ళు అహంకార మమకారాలతో వాళ్ళ మనస్సును శుద్ధి చేసుకోలేదు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకు దొరకదు ఇది అని చెప్తున్నారు. అందుకే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే ఎదుతామపి సిద్ధానం కశ్చిన్ మాం వేతి తత్వతః. ఎందుకు కారణం అంటే వాళ్ళు శుద్ధి చేసుకోలేదు. అందుకే ఫస్ట్ శుద్ధి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో కూడా గమ్మత్ ఏంటంటే చండీ సప్తశతి కాన్సెప్ట్ కూడా అదే, దీంట్లో అదే చెప్తున్నారు. దాంట్లో 700 శ్లోకాలు, దీంట్లో 700 శ్లోకాలు. దాంట్లో కూడా మనం చెప్పినప్పుడు శుద్ధి ఎంత ఇంపార్టెంటో అది చేసుకున్నాం. సత్వరజస్తమో గుణాలు బ్యాలెన్స్డ్ స్టేట్ కు రాకుంటే అప్పుడు ప్రయత్నం చేస్తున్నా కూడా అతనికి సిద్ధి జరగదు, విషయం అర్థం కాదు. ఎందుకంటే మనస్సు పూర్తిగా అది చెత్తతో నింపుకున్నప్పుడు, వాసనలతో నింపుకున్నప్పుడు అప్పుడు పరమాత్మ దర్శనం కాదు. అందుకే తమో గుణాన్ని పూర్తిగా పోగొట్టుకోవాలి ఫస్ట్, మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకోవాలి. 3 ఇంపార్టెంట్ క్వాలిటీస్. ఆ గుణశుద్ధి సరిగ్గా కాకుంటే అది విన్నా కూడా అర్థం కాదు, ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కదు. కాబట్టి ఆ 3 ఎప్పుడు గుర్తు పెట్టుకొని ప్రయత్నపూర్వకంగా దాని నుంచి బయటపడాలి. ఒకటి తమో గుణం, నిద్ర, అలసత్వం, పనిచేయకపోవడం, క్రోధం, ఇలాంటివి అన్ని తమో గుణ రూపాలన్నిటినీ మహాకాళి శక్తితో దూరం చేసుకోవాలి. ఎప్పుడు ప్రయత్నశీలులు కావాలి. ఒకటి మితాహారం, ఇవన్నీ దానికి హెల్ప్ చేస్తాయి. అలసత్వం లేకుండా సత్వగుణం వైపు పట్టుకపోయేందుకు. గుణాలు కూడా తమో గుణం ఎక్కడనైతే ఉంటుందో రజో గుణాన్ని, సత్వగుణాన్ని కొట్టేస్తుంది. నిన్న చెప్పుకున్నాం ఆ విషయం. కాబట్టి తమో గుణాన్ని పూర్తిగా నాశనం చేయాలి, లేకుంటే సత్వగుణాన్ని పూర్తిగా చంపేస్తుంది. రెండవది రజోగుణ శుద్ధి కావాలి. అహంకారం, తర్వాత తృష్ణ, ఈ 2 రజోగుణ గుణాలు ఇవి. కాబట్టి దుర్గాదేవి యొక్క కృపతో ఆ రెండిటిని మనం తొక్కిపడేయాలి. శరణాగతి అవలంబించినప్పుడు అప్పుడు ఈ 2 ఉండవు. కాబట్టి అక్కడ గురుభక్తి, గురుసేవ, నేను అనే భావన రాకుండా అది కంట్రోల్ చేస్తుంది. రజోగుణ శుద్ధి, అప్పుడు సత్వగుణం ప్రకాశం అవుతుంది. సత్వగుణం ఏదైతే ఉన్నదో జ్ఞానము, తర్వాత ఆత్మసుఖము, దాని మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్, అవన్నీ అప్పుడు సత్వగుణం క్వాలిటీస్, దయ, కరుణ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో క్షమ, దమ, అన్ని గుణాలను తెచ్చుకోవాలి. ఈ విధంగా కృతాత్మానః కావాలి, అకృతాత్మానః కావద్దు. మనస్సు సంస్కరింపబడాలి. ఎప్పుడైతే మనస్సు సంస్కరింపబడుతుందో అప్పుడు బుద్ధి
అది ఉదయిస్తుంది, మంచిగా బుద్ధి ఉదయిస్తుంది. కాబట్టి అకృతాత్మాన అచేతస, వీళ్ళు ఎవరైతే ఉంటారో యతంతః అపి, ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు ఆత్మని అవస్థితం న పశ్యంతి, ఈ ఆత్మను తన అంతఃకరణంలో వాళ్ళు చూడలేరు. ఎందుకంటే శుద్ధి లేదు కాబట్టి. ఈ శుద్ధి ఎవరు చేసుకోవాలంటే వాళ్ళే చేసుకోవాలి, ఎవరిది వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఎక్కడ ఇట్లాంటి స్థితిలో ఉన్నాం, ఏ లక్షణాలు మనలో ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ వాటి నుంచి దూరంగా ఉండాలి. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నం తత్తేజో విద్ధి మామకం. ఆదిత్యగతం యత్తేజః అఖిలం జగద్భాసయతే, ఈ సూర్యునిలో ఉన్న ఏ తేజస్సు ఈ సమస్తమైన జగత్తును ప్రకాశింపజేస్తున్నదో. చంద్రమసి యత్ తేజః, యత్ అంటే చంద్రునిలో ఉన్న ఏ తేజస్సు ఈ సంసారాన్ని ప్రకాశింపజేస్తుందో. తర్వాత అగ్నిలో ఉన్న తేజస్సు ఏ విధంగా ఈ సంసారాన్ని ప్రకాశింపజేస్తుంది. ఈ తేజస్సు అంతా ఎక్కడిది అంటే మామకం విద్ధి, ఇదంతా నాకు సంబంధించిన తేజస్సు అని తెలుసుకో. అంటే నా నుంచే ఈ తేజస్సు అంతా బయటికి వస్తుంది, ఎందుకంటే నేను సర్వవ్యాపి కాబట్టి నా నుండే ఇది మొత్తం ప్రకృతి పుట్టింది. ప్రకృతిలో ఉన్న ఈ శక్తి ఏదైతే ఉన్నదో, ఈ తేజస్సు, ఇది నాకు సంబంధించిందిగా తెలుసుకో అని చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు బయట కనబడేటి ఈ తేజస్సులు, లోపల అగ్నిమండలం, సూర్యమండలం, సోమమండలం, వాటి తేజస్సులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నది అంటే నా నుంచే వస్తున్నది, నా చైతన్య తత్వానికి సంబంధించిన తేజస్సులు. గాం ఆవిశ్య చ భూతాని ధారయామ్యహం ఓజస ఉష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మక. అహం గాం ఆవిశ్య, గాం అంటే భూమి అన్నట్టు, నేను భూమిని ప్రవేశించి ఓజస భూతాన్ని ధారయామి, ఈ భూమిని నేను ప్రవేశించి నా తేజస్సుతో ఈ భూతాలను, ప్రాణులను నిలుపుతున్నాను. రసాత్మక సోమః భూత్వా, రసస్వరూపుణ్ణైన సోమునిగా మారి సర్వాహ ఓషధీః పుష్ణామి, అన్ని ఓషధులను నేను పోషిస్తున్నాను. ఎట్లనైతే ఆనందవల్లిలో చెప్పాడు, బ్రహ్మణః, ఆ బ్రహ్మతత్వం నుండే ఆత్మనః ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నిరాప, అద్భ్య పృథివీ, పృథివ్యాః ఓషధయః. అదే ఇక్కడ చెప్తున్నాడు, పృథ్వీ నుంచి మళ్ళీ పృథ్వీతత్వాన్ని ప్రవేశించి భూతాలను నిలుపుతున్నాడు. మళ్ళీ సోమునిలో రసస్వరూపుడైన సోమునిలో ప్రవేశించి ఓషధులను పోషిస్తున్నాడు. అప్పుడే మిగిలిన మనుషులందరూ పుడుతున్నారు అన్నట్టు. అందుకే ఆకాశాద్వాయు, వాయురగ్ని, అగ్నిరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, ఓషధుల నుంచి అన్నం వస్తున్నది. అన్నాత్ పురుష, ఆ అన్నం నుంచి ఈ పురుషుడు పుడుతున్నాడు, అంటే తిండి వల్లనే వృద్ధి చెందుతున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. తర్వాత ప్రాణశక్తి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు అన్నమయ కోశం అయిపోయింది, ప్రాణమయ కోశం ఏంది? అహం వైశ్వానర భూత్వ, నేనే ఈ వైశ్వానరాగ్నిగా లోపల ఉండి, మరి వాళ్ళ తింటున్న తిండిని ఎట్లా అదంతా ఎట్లా అరుగుతున్నది అంటే నేనే వైశ్వానరాగ్నిగా ప్రాణినాం దేహం ఆశ్రిత, ఈ ప్రాణుల యొక్క దేహాన్ని ఆశ్రయించి ప్రాణాపాన సమాయుక్త, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన అనే పంచవాయువులు ప్రాణాపానాలతో నేను కూడి చతుర్విధం అన్నం పచామి, 4 విధాలైన అన్నం. 4 విధాలంటే ఒకటి భోజ్యం,
అంటే ఎక్కువ నమలకుండా తినేది. భక్ష్యం కొద్దిగా నమిలి తినేది. చోష్యం అంటే జుర్రేది. లేహ్యం నాకేది. ఇట్లా 4 రకాల అన్నాలు. ఈ అన్ని రకాల అన్నాలను నేను వైశ్వానరాగ్ని రూపంలో దాన్ని జీర్ణం చేస్తున్నాను అని అంటాడు. అందుకే అగ్ని రూపం కూడా 4 విధాలు. ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఒకటి బయట కనబడే అగ్ని ఉపాసన చేసేటప్పుడు బయట వేసే అగ్ని ఒకటి. 2 ఈ వైశ్వానరాగ్ని లోపల మనం తినే పదార్థాలన్నిటిని జీర్ణం చేసేది. తరువాత 3వది మన సర్వ పాప పుణ్యాలు సర్వం అన్నిటిని దహించి వేసేది. అహంభావాన్ని అన్నిటిని దహించి వేసేది. 4వది జ్ఞానజ్యోతి, జ్ఞానాగ్ని సర్వకర్మాణ భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్ని ఎప్పుడైతే వస్తుందో అది సర్వకర్మలను భస్మం చేస్తుంది. కాబట్టి ఇది వైశ్వానరాగ్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవచ. అహం సర్వస్య హృది సన్నివిష్ట, అందరి హృదయాల్లో నేనున్నా. ఉండి స్మృతి జ్ఞానం అపోహనం మత్త. ఈ స్మృతి అంటే స్మరణ శక్తి, గుర్తుంచుకునే శక్తి, జరిగిన విషయాలన్నిటినీ గుర్తుంచుకునే శక్తి. మామూలు క్లాస్ వింటాం, అన్ని వింటాం, మళ్ళీ ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇదంతా మర్చిపోతాం. అంటే స్మృతి శక్తి సరిగ్గా లేదన్నట్టు. అక్కడ టెక్నికల్ గా ఇవన్నీ గుర్తు రావాలి. గుర్తు రావడం లేదు అంటే స్మృతి శక్తి తక్కువ ఉన్నది అన్నట్టు. తర్వాత జ్ఞానం అంటే అసలు మ్యాటర్, లోపల మ్యాటర్ ఉంటే అది బయటికి గుర్తు వస్తుంది. కాబట్టి స్మృతి జ్ఞానం అపోహనం. తర్వాత ఈ స్మృతి జ్ఞానం ఈ 2 లేకపోవడం కూడా. అంటే బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండాలి, టైంకు అవైలబుల్ ఉండాలి. బ్యాలెన్స్ ఉన్నది కానీ టైంకి అవైలబుల్ లేకుంటే కూడా కష్టమే. అదే విధంగా ఇక్కడ స్మృతి జ్ఞానం అట్లాంటివి. అంటే ఒకటి విషయం తెలిసి ఉండాలి. ఆ తెలిసి ఉన్నాక అది స్మరణలోకి రావాలి. టైంకు ఎగ్జామ్ లో రాసే వాళ్లకు అసలు వీనికి ఆ విషయం తెలియాలి. ఇదివరకు చదువుకొని ఉంటే మంచిగా అది అర్థమవుతుంది, చేయగలుగుతాడు. ఆ టైంలో చేశాడు, నిన్న ప్రాబ్లం చూశాడు, బుక్ లో మంచిగా చేశాడు. పరీక్షలో అదే అడగంగానే గుర్తు రాలే, తెలుసు కానీ గుర్తు రాలే. అంటే స్మరణ శక్తి లేదన్నట్టు. విషయం తెలుసు కానీ గుర్తు రాలే. అందుకే ఈ విషయం తెలియడం ఏదైతే ఉందో అదొక శక్తి, అది గుర్తు రావడం ఇంకొక శక్తి. ఆ 2 తొలగిపోవడం, ఆ 2 పోయినాయంటే విషయము తెలియదు, గుర్తు రాదు. ఇవన్నీ నా వల్లనే జరుగుతాయి అని చెప్తున్నాడు అన్నట్టు. నా జ్ఞాన కళ నేను ఒక్కసారి వాడి నుంచి జరిగా అంటే, ఎందుకంటే అహంకారం మమకారం దాంట్లో చిక్కుకున్నాడంటే దీని వైపు ఉండడు, నా భక్తిని చెయ్యడు, నా మీద చిత్తం పెట్టడు. నా మీద చిత్తం పెట్టినప్పుడు నేను దీని నుంచి దూరం అవుతాను, వాడి నుంచి దూరం అవుతా. కాబట్టి అప్పుడు అవి తొలగిపోవడం కూడా నా వల్లనే జరుగుతున్నాయి. సర్వై వేదై అహమేవ వేద్య. ఈ అన్ని వేదాల చేత నేనే తెలియదగ్గవాడిని. వేదాల నుంచి ఏం నేర్చుకుంటా, ఏం నేర్చుకోవాలి అంటే మళ్ళీ వేదాలన్నీ కర్మకాండ అన్ని చేసి తర్వాత జ్ఞానకాండకు రావాల్సిందే. దాని నుంచి జ్ఞానకాండ నుంచి ఏం తెలుసుకుంటాం అంటే మళ్ళీ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాల్సిందే. కాబట్టి ఈ వేదాలు మొత్తంతో తెలుసుకోవాల్సింది ఏంటి, ఫైనల్ ఏంటి అంటే నేనేది ఎదగ్గవాడిని వాడితో. అహం వేదాంత కృత్, నేనే ఈ వేదాంతాన్ని చేసిన వాడని. వేదవిత్ ఏవ, ఈ వేదవేత్తను ఆ వేదాంతాన్ని చేసిన వాడిని అంతా నేనే అన్నట్టు. అంటే జ్ఞానజ్ఞాతృ జ్ఞేయరూప అన్నట్టు. ఒకటి తెలుసుకునేవాడు, 2 తెలియదగ్గది జ్ఞేయం. తర్వాత 3వది ఆ టాపిక్.
ఒకటి తత్వం, ఇక్కడ తెలుసుకునేవాడు, తత్వాన్ని తెలుసుకునేవాడు ఒకటి, ఆ యొక్క టార్గెట్ ఒకటి. అందుకే దీన్ని ట్రినిటీ అంటారు. 3 విషయాలు, త్రిపుటం. భక్తుడు, భగవంతుడు, భక్తి. ధ్యానం చేసేవాడు, ధ్యేయము, ధ్యానము. గురువు, శిష్యుడు, భగవంతుడు. ఈశ్వరో గురురాత్మేతి అని లేదు. కాబట్టి అన్నీ నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. నేను ఆ వేదాంతాన్ని చేసిన వాడిని. అంటే వేదాంతం ఎట్లా తయారైంది అంటే నేనే తయారు చేసి, ఈ తెలుసుకునేవాడు ఎవరైతే ఉన్నారో అది కూడా నేనే. కాబట్టి నేను వేదాంతము, ఆ వేదాంతాన్ని తెలుసుకునేవాడు అన్ని కూడా నేనే. ఆ జ్ఞానము నేనే, స్మృతి నేనే. అవి పోగొట్టవడం కూడా, అంటే విద్య అవిద్య 2 నేనే. దేవి సూక్తంలో ఏదైతే ఉన్నదో, దేవి అథర్వ శీర్షంలో అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. అది నేనే, ఇది నేనే. ఒకళ్ళు నా దగ్గర ఉంటది, రెండవది నాకు దూరం ఉంటది. సూర్యునికి దగ్గర ఉన్నప్పుడు వెలుగు ఉంటది, బాగా దూరం ఉంటే చీకటి ఉంటది. అంతే తేడా. తర్వాత ద్వావిమౌ పురుషౌ లోకే క్షిరశ్చాక్షర ఏవచ క్షిరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. లోకే, ఈ లోకంలో, క్షరము అని, తర్వాత అక్షరము అని. ఇమౌ ద్వౌ పురుషవు, ఈ 2 పురుషులు. క్షరం అంటే నశించేవాడు, అక్షర అంటే నశించనేవాడు. క్షయముగా అనేది అక్షరం, క్షయమయ్యేది క్షరం. ఈ 2 పురుషులు ఉన్నారు. సర్వాణి భూతాని క్షరః, ఈ అన్ని భూతాలు ఏవైతే ఉన్నాయో కనబడేటివి, ఇవన్నీ క్షయములు, అంటే అవన్నీ మారుకుంటూ పోతాయి అన్నట్టు. ఈ శరీరం క్షరం, ఎందుకంటే అది మళ్ళీ నాశనం అవుతుంది. తర్వాత కూటస్థ అక్షరం, అంటే స్థిరంగా ఉండేది అక్షరం. ఇది ఉచ్యతే అని చెప్పబడుతున్నది. ఏదైతే స్థిరంగా ఉండదో, ఏదైతే క్షయమవుతుందో అది ఒకటి. ఇక రెండవది నిరంతరం ఉండేది. ద్వాసుపర్ణ సయుజా సఖాయం సమానం వృక్షం అని దాంట్లో ఉపనిషత్తులో చెప్పినట్టు, ఒకటి జీవాత్మ, అది పరమాత్మ. శరీరంలో ఒకటి నాశనం అవుతుంది, ఒకటి నాశనం కాదు. ఈ విధంగా 2 పురుషులు ఉన్నారు. ఈ విధంగా 2 చెప్పబడతారు అని చెప్తున్నాడు. అయితే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయం ఆవిశ్య వివర్త్యవ్యయ ఈశ్వర. అయితే అస్య, వీటి కంటే, ఈ 2 ద్వంద్వాలు, మళ్ళీ ఈ 2 ద్వంద్వాల కన్నా ఉత్తమ పురుష ఎవరైతే ఉన్నారో, రెండిటికి అతీతమైన పురుషుడు. ఒకటి బయట చూస్తే ఒక చోట కాంతి ఉంటది, ఇంకొక చోట చీకటి ఉంటది. ఈ 2 రకాల తత్వాలు అన్నట్టు. ఈ రెండిటికంటే అతీతమైన వాడు ఎవరైతే ఉన్నారో పురుషుడు, ఈ అట్రిబ్యూట్స్ కి అతీతమైన శక్తి, అదే పరమాత్మ అని చెప్పబడుతున్నాడు అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే అది కాదు, ఇది కాదు, ఈ రెండిటికి అతీతమైన వాడు. అలాంటి తత్వం ఉన్నవాడు, 2 ద్వంద్వాలకు అతీతమైన వాడు. అతను అవ్యయ, అది నాశరహితుడు అయిన ఈశ్వరుడు. యహ లోకత్రయం ఆవిశ్య బిభర్తి, ఆ పురుషుడు ఈ లోకత్రయము, అంటే భూహు భువః సువః, పృథ్వీ అంతరిక్షం స్వర్గం, ఈ 3 లోకాల్లో అతను ప్రవేశించి, అతను నాశరహితుడు. అతను ఈ లోకాల్లో తను చేసిన సృష్టిలో తను ప్రవేశిస్తున్నాడు, ప్రవేశించి బిభర్తి భరిస్తున్నాడు. అందుకే ఓం భూర్భువః స్వః, ఓంకారం బ్రహ్మ, 3 లోకాలు, భూహు భువః స్వః, దీంతో ప్రవేశించి అతను దాన్ని పెంచుతున్నాడు. గాయత్రస్య ఏకపది ద్విపది సా చతుష్పది,
ఆ విధంగా ఒక్కొక్కటి పెరుక్కుంటూ పోతున్నాయి. కాబట్టి మూలతత్వము అవ్యయము. యస్మాత్ క్షరమతీతోహ అతీతః అహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. అయితే తన తత్వం పురుషోత్తమ తత్వాన్ని చెప్తున్నాడు. ఇంకే పురుషోత్తమ యోగం అంటారు దీన్ని, ఈ చాప్టర్ ను. యస్మాత్ ఎందువల్లనైతే అహం క్షరం అతీతః అంటే ఈ క్షయతత్వాన్ని నేను అతిక్రమించి ఉన్నాను. అక్షరాదపి ఉత్తమః ఈ అక్షరతత్వాన్ని కూడా దానికంటే అతీతం. అంటే నేను ఒకటే ఇటే పెడితే మరి అది కాదు అవుతుంది. కాబట్టి అది ఇది రెండిటిని పొందాను. ఈ రెండిటికి అతీతుణ్ణి. ఈ క్షరం ఎవరు? అది నేనే. తర్వాత అక్షరము నేనే, నా నుంచే వచ్చినాయి. ఈ రెండిటికి నేను అతీతుణ్ణి అన్నట్టు. అట్లాంటి ఉత్తముణ్ణు. అతః లోకే వేదే చ ఈ లోకంలో వేదంలో పురుషోత్తమ ప్రతితః పురుషోత్తముడిగా నేను ప్రసిద్ధుణ్ణి. ఈ పురుషుల్లో అందరు పురుషుల్లో నేను ఉత్తముణ్ణి. అంటే అందరు పురుషుల్లో వ్యాపించి ఉన్నాను. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఇతని శరీరం దహనమైనాక అతనిలోని జీవశక్తి మళ్లీ వాసనలు ఇంకో శరీరానికి పోతున్నాయి. అంటే శరీరం ఇక్కడ క్షరం నాశనం అవుతున్నది, లోపల ఉన్న ఆ కారణ శరీరం ఇంకో దానికి మూవ్ అవుతున్నది. అది నాశనం అవుతులేదు, వెళ్ళిపోతున్నది. ఇట్లా అందరికి జరుగుతున్నది. అయితే ఒకటి క్షరం, ఒకటి అక్షరం. మరి ఈ రెండిటికి నేను అతీతుణ్ణి. అంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి పోయేటాన్ని కాదు. ఆ జ్ఞానం వచ్చాక అతని స్థితి చెప్తున్నాడు అన్నట్టు. ఈ శరీరాన్ని నుంచి ఇంకో శరీరానికి పోయేవాడిని కూడా నేను కాదు అంటున్నాడు. కాబట్టి అందుకే నన్ను ఈ అందరు పురుషుల్లో నన్ను ఉత్తమునిగా చెప్తున్నారు. ఉత్తమునిగా నేను ప్రసిద్ధుణ్ణి. అంటే నిత్య సత్య బ్రహ్మస్థితి అన్నట్టు. మళ్ళీ దాని కింది లెవెల్లో ఉన్న వాళ్ళు, మనస్సుతో ఆలోచించే వాళ్ళకే ఈ మళ్ళీ ఒకదాని నుంచి ఒకటి పోవడం ఇవన్నీ ఉంటాయి. నిత్య పరబ్రహ్మ స్థితిని ఎవరైతే సాయుజ్య స్థితిని చేరుకుంటారో అక్కడ ఇక మూవ్ అవ్వడం అనేది ఉండదు. అదే అద్వైతం. యోమాం ఏవం అసమ్మూడు జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, యహ అసమ్మూఢ ఎవరైతే మూఢుడు కాకుండా, అసమ్మూఢుడు అంటే మూఢునిగా ఉండకుండా, మాం ఏవం పురుషోత్తమం జానాతి నన్ను ఈ రకంగా పురుషోత్తమునిగా తెలుసుకుంటారు. సహ సర్వవిత్ అతను అంతా తెలిసిన వాడై, మాం సర్వభావేన భజతి నన్ను సర్వాత్మ భావంతో అతను పొందుతాడు. సాయుజ్య స్థితి అతనికి వస్తుంది. మామూలుగా బయట ముక్తి కూడా అనేక రకాలుగా ఉంటది. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం. ఇది సాయుజ్య స్థితి గురించి చెప్తున్నాడు. పురుషోత్తమ తత్వం. దాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో అతను తను సర్వాత్మ రూపంలో అతను భజించి నన్ను చేరుకుంటాడు, సాయుజ్య స్థితిని పొందుతాడు అని చెప్పి, ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ అనఘ, ఓ పాపాలు లేనివాడ, ఓ అర్జున, మయా ఇతి నా చేత ఈ విధంగా, గుహ్యతమం ఇది చాలా రహస్యమైనది, ఇదం శాస్త్రం అలాంటి శాస్త్రం ఉక్తం చెప్పబడ్డది, నీ అందు ప్రేమతో ఈ శాస్త్రం చెప్పబడ్డది. ఏతత్ బుద్ధ్వా ఈ విషయాన్ని తెలుసుకొని, బుద్ధిమాన్ బుద్ధిమంతుడు, కృతకృత్యుడు అవుతాడు. స్యాత్ అంటే ఇది చాలా రహస్యమైన గుహ్యమైన శాస్త్రం, వేదాంత శాస్త్రం. ఇది చాలా గుహ్యమైన శాస్త్రం. ఇది అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. ఈ విషయాలన్నీ తెలుసుకొని అతనికి దానికి అంటుకోకుండా
సాధన చేసి మనస్సును శుద్ధి చేసుకొని ఉపాసనతో. కాబట్టి అందుకే గురువును సమీపించండి. ఇక్కడ గురువుగా అన్ని విషయాలు చెప్పి ఉపదేశం చేశాడు. ఈ రకంగా నువ్వు శుద్ధి చేసుకో, ఇట్లా అని చేసుకుంటే అప్పుడు అతను ఆ సాధన చేసి ఆ స్థితిని పొందుతాడు. కాబట్టి ఈ శాస్త్రం చాలా క్లియర్ గా ఏది నిజంగా అధ్యాత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి. ఎందుకంటే ఈ క్లారిటీ ఎప్పుడైతే ఉండదో అతను మూఢంగా దేన్ని పట్టుకుంటాడో తెలియదు. కాబట్టి మనకు మ్యాప్ క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు ఒక పలానా కాశీకి వెళ్ళాలంటే మ్యాప్ క్లియర్ గా ఉండాలి. క్లియర్ గా లేకుంటే మధ్యలో తప్పిపోతాం, అటు పోయేది ఇటు పోతాం. కాబట్టి లక్షణాలను కరెక్ట్ గా మీరు గుర్తు పెట్టుకుంటే ఆ లక్షణాలను అబ్జర్వ్ చేసుకుంటూ అక్కడికి చేరుకుంటారు డెస్టినేషన్. ఇది అంత క్లియర్ అధ్యాత్మం మ్యాప్ అంతా ఇస్తున్నాడు. లక్షణాలన్నింటినీ చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా గుర్తుపట్టాలి ఒక వ్యక్తిని, ప్రతిదీ చెప్పాడు. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఇప్పుడు మనం దాన్ని చేరుకోవడానికి ఏమేం చేయాలి, ఎవరిని సమీపించాలి, ఎవరు నిజంగా దాంట్లో ఉన్నారు, ఎవరు అహంభావంతో ఉన్నారు, ఇవన్నీ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే భగవద్గీత అనేది హిందువులకు అంత ఇంపార్టెంట్ గ్రంథం అయింది. ఇది తెలియకుండా మీరు మిగిలినవి చదివితే కన్ఫ్యూజ్ అవుతారు. పాద పూజలు అని లక్షలు ఇస్తారు. ఆ పాద పూజ ఇప్పుడు దీంట్లో ఎక్కడన్నా అట్లాంటి విషయాలు ఏమన్నా చెప్పారు, భేదభావం చూపెట్టమని ఎక్కడనే చెప్పారు. దీన్ని ఎలా సాధించమని చెప్తున్నాడు అప్పటి నుండి. కనీసం ఒక్క మాట కూడా అట్లాంటివి ఉన్నాయి దీంట్లో. దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తే ఎవరేం చేయలేరు. ఈ విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు, భగవద్గీత పారాయణం అంటే ఒక్కొక్క శ్లోకం దాంట్లో ప్రతి అక్షరం మనం అర్థం చేసుకొని ముందరికి పోయినప్పుడు మీకు ఎట్లా మ్యాప్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఒక మంచి మ్యాప్. అందుకే ఇది గుహ్యతమం శాస్త్రం, చాలా రహస్యమైన గుహ్యమైన శాస్త్రం. అంటే రహస్యంగా ఉండదు, ఎందుకంటే శ్లోకం డైరెక్ట్ పారాయణం అందరూ చేస్తున్నారు. ఆ పారాయణాన్ని అర్థం చేసుకోకుంటే అది గుహ్యంగానే ఉంటది. గుహ్యతమం ఇంకా సూపర్లేటివ్, కానీ మ్యాపే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనం ఆ మ్యాప్ను తీసుకొని ఇప్పుడు ముందరుకోవాలి జాగ్రత్తగా. ఇంద్రియాలన్నిటినీ చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ చెప్పిన విషయాలను స్మృతిలో తెచ్చుకుంటూ, తర్వాత అటాచ్ కాకుండా జాగ్రత్తగా ఉండి ముందరుకోవాలి. కాబట్టి ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నం చేసిన వాడికే దొరకదు, ఎందుకంటే వాడు శుద్ధి కాకుంటే ప్రయత్నం చేస్తే కూడా లభించను నేను అని అంటున్నాడు. కాబట్టి ప్రయత్న పూర్వకంగా శుద్ధి చేసుకుంటూ తర్వాత అతన్ని సాధించాలి. సాధన ఆ విధంగా జరపాలి. అప్పుడు మాత్రమే. అందుకే కర్మ జ్ఞానం రెండు ఉండాలి. ఈ రెండు రెక్కలు లేకుండా ముందరిపోదు. అటు జ్ఞానం విషయం తెలుసుకోవాలి, కర్మ చేయాలి. రేపు చేద్దాంలే, రేపటి వరకు అక్కడ డిలే అన్నట్టు, అది మళ్ళీ తమో గుణం అన్నట్టు. ప్రయారిటైజేషన్, ఏది ప్రయారిటీ ఇవ్వాలి, ఇవన్నీ ప్రాపర్ గా లేకుంటే అన్ని పనులు అయిపోయినాక వచ్చి నేర్చుకుంటా అంటే, అన్ని పనులు అయినాక ఇది చేస్తా అంటే అన్ని పనులు కానే కావు. కాబట్టి నిత్యం అభ్యసించాలి. ఎప్పుడో నెలకోసారో ఏడాదికోసారో చేసేది కాదు, నిరంతరం నిత్యం అది అభ్యసించే విద్య. కాబట్టి దాన్ని రోజు రివిజన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మ్యాప్ క్లియర్ అవుతుంది. మన లక్షణాలు, మనం ఎక్కడ ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఆ డెస్టినేషన్ లో మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏం వింటున్నాం. మనం ఇంతసేపు డేటా కాశీకోవాలని ఉన్నది, కోరిక ఉన్నది, భగవంతుడిని ఎరుకోవాలని అందరికి కోరిక ఉన్నది, సుఖంగా ఉండాలని అందరికి కోరిక ఉన్నది, జ్ఞానం ఉండాలి అని అందరికి ఉంటది. జ్ఞానం ఉండొద్దు అని ఎవరు అనుకోరు. ఈ భూమండలం మీద నాకు జ్ఞానం అవసరం లేదు, నేను తెలివి తక్కువ వాడినిగా ఉండాలి అని ఎవరు అనుకోరు. నేను సుఖంగా ఉండొద్దు అని ఎవరు అనుకోరు. అందరు సుఖంగా ఉండాలనే అనుకుంటారు. ఈ భూమండలంలో నాకు కేవలం దుఃఖమే కావాలని ఎవరు కోరుకోరు.
అన్ని తెలియాలనే కోరుకుంటారు. కానీ ఎలానో అది అర్థం కాదు. ఏది సుఖము అర్థం కాదు, తర్వాత ఏది జ్ఞానము అర్థం కాదు. అన్ని రకాల డేటా వస్తుంటది చుట్టూ. మనము ఇక్కడ మనకు విషయం తెలియదు, మనస్సు కంట్రోల్ చేస్తుంటది, ఇంద్రియాలని లాగుతుంటాయి. కాబట్టి అంధేనైవ నియమాన యథాంధ, తెలిసిన వాళ్ళు లేరు, వాళ్లే గుడ్డివాళ్ళను ఇంకోళ్ళని మనమే గుడ్డివాళ్ళం. మనకు చెప్పేటాడు గుడ్డివాడి ఉన్నాడు. ఇద్దరు గుడ్డివాళ్ళు అయితే ఇక్కడ ఇద్దరు కలిసి బొందలు పడతారు పోయి. అంధేనైవ నియమాన దందహ్యమాన పర్యంతే మూఢత్వంతో కొట్టుకొని మళ్ళీ వాళ్ళు స్వార్థంతో, మళ్ళీ అహంభావంతో, అవే మళ్ళీ డబ్బులు, అవే వాటికి వాళ్లే లోనవుతున్నారు. డబ్బులు లేనిది చెప్పరు. ఇవన్నీ ఈ పరిస్థితుల్లో ఇక మనం ఎక్కడికి పోతాం? మనం కూడా పోయి బొందల పడతాం. అదే గొప్ప అని మనం అనుకుంటాం. వాళ్ళని మనం పిలిపించి లక్షలు ఇచ్చి అది పరిస్థితి ఉన్నది ప్రస్తుతం. కాబట్టి ఇది చాలా సింపుల్. అందరికీ భగవద్గీత ఉపాసించదగ్గ గ్రంథం. ఉపాసన అంటే మళ్ళీ అర్థమైంది అంటే దాని దగ్గర ఒక్కొక్కటి స్మృతిలోకి తెచ్చుకునే శక్తి. అర్థం చేసుకొని స్మృతిలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు మీకు చాలా క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చినప్పుడు ఏమేం చేయాలి అర్థమవుతుంటది. మీకే తెలుస్తుంది. ఇంకోళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు, గుడ్డిగా పోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంత చాలా క్లియర్ గా ఉన్నది. భగవంతుడు మనకు బుద్ధి ఇచ్చాడు, దాన్ని కొద్దిగా ఈ విషయంతో షార్ప్ చేసుకొని ఉపయోగించడం మొదలు పెట్టాలి. అప్పుడు అన్ని స్పష్టంగా కనబడుతుంటాయి విషయాలు. ఆ విధంగా మాత్రమే ముందరికి పోగలుగుతారు. ఇక్కడికి 15 అయిపోయినాయి, ఇక దగ్గర పడుతున్నది. ఇంకొక 3 మొత్తం అయిపోయే లోపల ఒక కొత్త వ్యక్తులు బయటికి రావాలి. ఎందుకంటే మొత్తం చదివి కూడా రామాయణం మొత్తం చదివి రాముడికి సీత ఏమవుతుందంటే మంచిగా ఉండదు. కాబట్టి ఎవరైనా ఇవి మిస్ అయితే మళ్ళీ పోయి చదవండి. అన్నిటిని చాలా ఓపిక్ గా నోట్స్ రాసుకోండి, సమన్వయం చేసుకోండి. భగవంతుడు అందరికి బుద్ధి ఇచ్చాడు, అందరికి జ్ఞానం లోపల ఉన్నది, ఎవరికి లేకుండా ఉండదు. దాన్ని కొద్దిగా దులుపాలి అంతే. ఓపిక్ గా ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ అన్ని సమన్వయం చేసుకోండి. మొత్తం అయిపోయే లోపల ఒక కొత్త వ్యక్తి బయటికి రావాలి, నిజమైన సాధకుడు బయటికి రావాలి. ఇంతసేపు చేసింది సాధన కాదు, అది ఎటు పోతే అటు పోవుడు అన్నట్టు. జ్ఞానం లేకుండా చేసే సాధన అది నిజంగా సాధన కాదు. ఫస్ట్ విషయం మ్యాప్ అర్థం కాకుండా మీరు డెస్టినేషన్ ఎటు పోతున్నారో మీకే తెలియదు. కాబట్టి ఫస్ట్ మ్యాప్ కరెక్ట్ గా రావాలి. దీనివల్ల మీకు మ్యాప్ కరెక్ట్ గా తెలుస్తుంది, లక్షణాలు క్లియర్ గా అర్థమవుతాయి, దృష్టి దోషం పోతుంది, చూసేది కరెక్ట్ గా చూడగలుగుతారు. ఇప్పుడు సాధన కరెక్ట్ గా చేస్తారు అన్నట్టు. అప్పుడు నిజమైన సాధన ప్రారంభం అవుతుంది. భగవద్గీత మొత్తం లాస్ట్ లో అంత అయిపోయినాక చచ్చేటప్పుడు ఆ టైంలలో పెట్టేది కాదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఎవరన్నా భగవద్గీత వింటున్నారు అంటే ఎవడో పోయినాడు అన్నట్టు, అట్లా పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇది అర్థం అయితే మీరు సాధన కరెక్ట్ చేస్తారు, ఇటు పోవాలి అనేది క్లారిటీ వస్తుంది. ఇక్కడ అన్ని వదిలిపెట్టమని చెప్తున్నాడు, కర్మకే ప్రేరేపిస్తున్నాడు. కర్మ జ్ఞానం విషయాన్ని తెలుసుకొని చేయాలి. చాలా సింపుల్, దీంట్లో ఏం కాంప్లికేషన్స్ ఏం లేవు. ఏ విషయాన్నైనా తెలుసుకొని చేయాలి, లేదా తెలుసుకుంటూ పని చేసుకుంటూ విషయాన్ని అర్థం చేసుకోవాలి, లేదా తెలుసుకొని చేయాలి. 2 మార్గాలు. ఎటైనా తెలుసుకోవాల్సిందే, గుడ్డిగా చేస్తే లాభం లేదు. కాబట్టి మంచిగా ఒక్కసారి అన్ని రివ్యూ చేయండి చాప్టర్స్. మీ సమయంలో ఎప్పుడో చోట ఉండనే ఉంటది, కాబట్టి చేయాల్సిందే. మొత్తం అయిపోయే లోపల అందరిలో ఒక కొత్త కాంతిగా నడవాలి, నిజమైన సాధకులు బయటికి రావాలి. అదే నా కోరిక. ఓకే, శుభం. మళ్ళీ రేపు కలుద్దాం.